హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ వీడియో కోర్సెస్లో మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి నేర్చుకుంటున్నారు. చాలామంది ట్రైనింగ్ జాయిన్ అవుతున్నారు, వెల్ అండ్ గుడ్. ప్లస్ చాలామంది డాక్యుమెంటేషన్ కూడా చేసుకుంటున్నారు, చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ, ఎందుకంటే మన ఇండియా నుంచి ఎక్కువ మంది ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియాకి చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే ఇంకో బెనిఫిట్ చెప్తున్నాను ఈ వీడియోలో. స్పెషల్లీ నేను ఇండియాకి చాలా బెనిఫిట్ ఉంది ఒక సెక్టర్లో, ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో. ఈ సెక్టర్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో చాలా స్కోప్ అనేది ఉంది. ఎందుకంటే ఇందులో మనము చాలా యూస్ఫుల్ ఐటమ్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ అనేది చాలా గ్రో అవుతుంది. అయితే ఈ ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో అన్బిలీవబుల్ గ్రోత్ అనేది వస్తుంది. బిలీవ్ చేయలేరు, అంత స్పీడ్గా గ్రో అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అయితే ఇందులో ఇండియన్ ఫార్మర్స్కి, ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి చాలా ఫ్యూచర్లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. అయితే కన్స్యూమర్స్ వరల్డ్ వైడ్గా ఏం చేస్తున్నారంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే కెమికల్ ఫుడ్ చాలా రోజుల నుంచి తినేసి హెల్త్ పాడు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్గా ఈ ఆర్గానిక్ ఫుడ్ యొక్క డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. యుఎస్ఏ కావచ్చు, యూరోప్ కావచ్చు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కావచ్చు, వాళ్ళు క్వాలిటీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండియన్ ఫార్మర్స్కి, ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి ఒక పెద్ద అవకాశం అనేది ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో చూసినట్టయితే ఆర్గానిక్ ఫుడ్ యొక్క డిమాండ్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఈ డిమాండ్ని సప్లై చేయడానికి ఇండియా ఇప్పుడు రెడీగా ఉంది. వేరే కంట్రీస్తో కంపేర్ చేసినట్టయితే మన ఇండియా రెడీగా ఉంది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని వరల్డ్ వైడ్గా సప్లై చేయడానికి. ఎందుకంటే మన ఇండియన్ సాయిల్లో అంత పవర్ ఉంది. మనం ఆర్గానిక్గా ఆల్రెడీ తయారు చేస్తున్నాము, కెమికల్స్ చాలా తక్కువ వాడుతున్నాము. ఇంకా కొత్త పద్ధతుల్లో ఆర్గానిక్ ఫుడ్ని తయారు చేస్తున్నారు చాలా ఫార్మర్స్. కాబట్టి ఎక్స్పోర్టర్స్కి ఇంకా ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఆర్గానిక్ ఫుడ్లో. కాబట్టి ఈ ఆర్గానిక్ ఫుడ్ డిమాండ్ని చూసి మీరు ఇప్పటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ రోజు నుంచే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. కరెక్ట్ ట్రైనింగ్ తీసుకొని, కరెక్ట్ డాక్యుమెంటేషన్ తీసుకొని, కరెక్ట్ సపోర్ట్ తీసుకొని స్టార్ట్ చేసినట్టయితే 100% మీకు సక్సెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వేరే ప్రోడక్ట్స్ లాగా ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తుంటాము జనరల్గా ఎక్స్పోర్ట్లో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. అయితే దానికి కొన్ని సర్టిఫికేషన్స్ అవి కావాలి. అది మీరు ట్రైనింగ్లో నేర్చుకుంటారు, ఏమేమి సర్టిఫికేషన్స్ కావాలి అదంతా నేర్చుకుంటారు. అయితే ఆ కొన్ని సర్టిఫికేషన్స్ కావాలి, అది చేసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఆర్గానిక్ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని డిఫరెంట్ సర్టిఫికేషన్స్ కావాలి. ఇప్పుడు ఇండియాలో చూసినట్టయితే ఎన్పిఓపి అని ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఎన్పిఓపి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఈ సర్టిఫికేషన్ వచ్చేసి మనకి అపెడా నుంచి మేనేజ్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఈ అపెడా వాళ్ళు ఈ సర్టిఫికేషన్స్ని మేనేజ్ చేస్తారు. ఇందులో ఏముంటుందంటే ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని వీళ్ళు డిఫైన్ చేస్తారంటే ఆ ప్రోడక్ట్ తయారైనప్పుడు అంటే ఫార్మ్ నుంచి వచ్చినప్పుడు అందులో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, నేచురల్ కెమికల్స్ ఉన్నాయా లేదంటే ఆర్టిఫిషియల్ సింథటిక్ కెమికల్స్ ఉన్నాయా, అదంతా వెరిఫై చేసి సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేషన్స్ని ఏమంటారంటే ఎన్పిఓపి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. అది అపెడా నుంచి వాళ్ళు అపెడాకే లింక్ ఉంది. అది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉంది కదా, అపెడాది బాడీ ఉంది. ఇది అగ్రికల్చర్కి సంబంధించిన అపెడా బాడీ ఉంది, ఒక బోర్డు ఉంది. దానికి వీళ్ళు లింకప్ ఉన్నారు. కాబట్టి వీళ్ళు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, అప్లై చేయాలి, మరి అదంతా చేయాలి, ఇన్స్పెక్షన్ ఉంటుంది, అదంతా ఉంటుంది. అది చేసిన తర్వాతనే మీరు ఫారిన్కి ఆర్గానిక్ ప్రోడక్ట్ పంపించగలుగుతారు. లేదంటే అది జనరల్ కేటగిరీలో వచ్చేస్తుంది, అది ఆర్గానిక్ అని మీరు చెప్పలేరు. అలాగే చూసినట్టయితే యుఎస్ఏకి పంపించినప్పుడు అది ఇంకో డిఫరెంట్ సర్టిఫికేషన్ ఉంటుంది. అలాగే యూరోపియన్ కంట్రీస్కి పంపించినప్పుడు డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి చెప్తున్నాను. ఇప్పుడు జనరల్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పంపించినప్పుడు జనరల్గా పంపించుకోవచ్చు, జనరల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, పంపించుకోవచ్చు. కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్ కోసం
స్పెషల్ సర్టిఫికేషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. లేదంటే అది అక్కడ మనం ఆర్గానిక్ అని అమ్మలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్ మీద కూడా ఇప్పుడు మార్కెటింగ్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ పెడతాం కదా, మనం ప్రోడక్ట్ తయారు చేసి ప్యాకింగ్ చేసినప్పుడు అక్కడ అందులో బ్రాండ్ పెడతాం కదా, అక్కడ ఆర్గానిక్ అనే మనం రాయలేము. ఎందుకంటే ఆ సర్టిఫికేషన్స్ ఉంటేనే రాయొచ్చు. ఎన్పిఓపి ఉంటే మనం ఆ ఎన్పిఓపి సర్టిఫికేషన్ రాయొచ్చు, ఆ లోగో పెట్టచ్చు. కానీ అదే మరి ఎన్పిఓపిఏ మిగతా కంట్రీస్లో వర్క్ అవుతుందా? కాదు. యూరోపియన్ కంట్రీస్లో వెళ్ళినప్పుడు డిఫరెంట్ సర్టిఫికేషన్ ఉండాలి, యూఎస్ఏలో కూడా డిఫరెంట్ ఉండాలి. ఇలా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి ఓకే ఎన్పిఓపితోని వెళ్ళిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఫార్మింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చాలామంది పిడా వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా లోకల్ బాడీస్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మింగ్లో ఎలా ఆర్గానిక్ చేయాలి అదంతా చెప్తుంటారు. నేను ఇక్కడ ఓవరాల్గా చెప్తున్నాను. అక్కడ మనము ఇక్కడ చూసినట్టయితే సింథటిక్ పెస్టిసైడ్స్ ఇస్తుంటారు. చాలామంది ఏం చేస్తారంటే క్రాప్ మంచిగా రావాలని సింథటిక్ పెస్టిసైడ్ వేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్ కాంపోజిషన్ పెరిగేసి అందులో ట్రేసిబిలిటీ పెరిగిపోతుంది. కాబట్టి అది ఆర్గానిక్గా ఉండదు, అది కెమికల్ ప్రోడక్ట్ అలా తయారైపోతుంది. కాబట్టి ఇక్కడ నేచురల్ కంపోజిట్ మనం వేస్తుంటాము, అలాగే నేచురల్ ఐటమ్స్ వేస్తూ ఉంటాం కదా మనం క్రాప్ తయారు చేసేటప్పుడు. అలాగే క్రాప్ రొటేషన్ చేస్తారు. చాలామందికి తెలుసు అనుకుంటారు, క్రాప్ రొటేషన్ అంటే ఒక సంవత్సరం ఒక క్రాప్ వేస్తారు, రెండో సంవత్సరంలో డిఫరెంట్ వేస్తారు, లేదంటే 6 monthsకి క్రాప్స్ ఉంటాయి కదా, అలా డిఫరెంట్ వేసి ఆ సాయిల్ని పవర్ఫుల్గా తయారు చేస్తారు. దాన్ని క్రాప్ రొటేషన్ అంటారు. అలాగే సాయిల్ హెల్త్ని కూడా మంచిగా మెయింటైన్ చేసి చాలామంది ఉంచుతారు. అది చేయడం చాలా అవసరం. లేదంటే ఆ ఆర్గానిక్ ఫుడ్లో ఏం జరుగుతుందంటే అంత పవర్ ఉండదు, దాని యొక్క క్వాలిటీ అనేది ఉండదు. కాబట్టి అది తెలుసుకోవాలి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు. లేదంటే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి పికప్ చేస్తున్నారు ప్రోడక్ట్, అక్కడ వీళ్ళు ఇలాంటి విషయాల్ని చూసినారా అంటే ఇంప్లిమెంట్ చేసినారా మీరు తెలుసుకోవాలి. వాళ్ళు ఎలాంటి నేచురల్ ఐటమ్స్ అక్కడ వేస్తున్నారు, క్రాప్ మీద ఎలాంటి నేచురల్ పెస్టిసైడ్ వేస్తున్నారు అది మీరు తెలుసుకోవాలి. ప్లస్ ఆ క్రాప్ రొటేషన్ అక్కడ చేస్తున్నారా లేదా. కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే క్రాప్ సంవత్సరాలు ఇస్తుంటారు, అందులో కూడా అంత హెల్దీ ప్రోడక్ట్గా తయారు కాదు. కాబట్టి ఏమవుతుందంటే అది ఫారిన్ అయితే వెళ్తుంది, ఒకసారి మీరు తీసుకున్నారు పంపించేస్తున్నారు, కానీ అక్కడ ఏమవుతుంది మీ డిమాండ్ అనేది అంత పెరగదు. ఎందుకంటే అందులో అంత క్వాలిటీ ఉండదు. కాబట్టి మీ యొక్క ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ డిమాండ్ ఉండదు, మీకు వేరే అంటే ఫ్యూచర్లో బిజినెస్ తక్కువ వస్తుంది. కాబట్టి మీ ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి, అది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రైట్ మార్కెట్స్ మనం ఇప్పుడు చూసినట్టయితే జర్మనీ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, యుఏఈ అంటే అరబ్ అమిరాట్స్ అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా కలుపుకొని, ఈ కంట్రీస్లో ఆర్గానిక్ ఫుడ్ యొక్క డిమాండ్ అనేది చాలా చాలా గ్రో అవుతుంది. అక్కడ ప్రాపర్గా బయర్స్ని కరెక్ట్గా రీసెర్చ్ చేసి వాళ్ళకి కరెక్ట్ వాళ్ళకు కావాల్సిన ఆర్గానిక్ ఫుడ్ మనము ఇచ్చినట్టయితే, వాళ్ళకి క్వాలిటీస్కి తగ్గట్టుగా ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చినట్టయితే ఎక్స్పోర్ట్ బిజినెస్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇవి అన్ని జాగ్రత్తల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టయితే, అంటే ఫార్మ్ నుంచి కొంటున్నారు అయితే ఇవి అన్నీ పాటిస్తున్నారా లేదా అది చూసుకొని అక్కడి నుంచి పికప్ చేసుకొని ఫారిన్ కంట్రీస్కి పంపించినట్టయితే చాలా మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. లేదంటే అంతా గ్రో కాదు. ప్లస్ నేను చెప్పినట్టు కొన్ని సర్టిఫికేషన్స్ అయితే కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ డాక్యుమెంటేషన్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, మరి కరెక్ట్ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నట్టయితేనే మీరు బిజినెస్ చేయండి. లేదంటే మీకు మిస్టేక్ అనేది చాలా కాస్ట్లీ మిస్టేక్స్ ఉంటుంది, అంటే మీకు చాలా పెద్ద హ్యూజ్ లాస్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ కదా, ఆర్గానిక్ ఫుడ్ పంపించేటప్పుడు మీరు ఆర్గానిక్ అని పంపించేస్తున్నారు, యూరోపియన్ కంట్రీస్కి పంపించేస్తున్నారు, అక్కడ ఏమైనా వాళ్ళు లేదని రిజెక్ట్ చేసేస్తున్నారు. ఏమవుతుంది, మీరు ఒక కంటైనర్ 2 కంటైనర్లు 10 కంటైనర్లు పంపించినారు, అక్కడ లాస్ అనేది పెద్ద లాస్, హ్యూజ్ లాస్ జరిగిపోతుంది వాళ్ళు రిజెక్ట్ చేసేస్తే. అలాగే పెనాల్టీస్ వేస్తున్నారు అనుకోండి, లాస్ అనేది జరిగిపోతుంది. అంటే ఇలాంటి కాస్ట్లీ మిస్టేక్స్ చేయకూడదు. కరెక్ట్గా ప్రొసీజర్లో చేయండి, కరెక్ట్ డాక్యుమెంటేషన్తో చేయండి. ప్లస్ లాజిస్టిక్స్ ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా మీ దగ్గర కరెక్ట్గా ఉంటే, లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటేనే ఈ ఆర్గానిక్ ఫుడ్లో వెళ్ళండి. లేదంటే జనరల్ మామూలు ఫుడ్ చేసుకోండి. కానీ ఆర్గానిక్ ఫుడ్ని ఎలా చేయాలి ఏం చేయాలని వేరే వీడియోస్లో కూడా చెప్తాను. ఇంకా దాని నుంచి ఏమేమి తయారు చేస్తే బాగుంటుంది ఇంకా వేరే వీడియోస్లో నేను కూడా అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్లో. అయితే ఇక్కడ చేసినట్టయితే బోనస్గా మనం ఏం చెప్తున్నా అంటే
నేచురల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయండి. కౌ డంగ్ అయితే మనం యూజ్ చేస్తుంటాం, కౌ డంగ్ అంటే కౌ డంగ్ వర్మి కంపోజ్ అలాంటివి ఇవి మన ఫార్మర్స్ ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు. ఇంకా చూసినట్టయితే పెస్ట్ కంట్రోల్ కోసం కూడా, పెస్ట్ అంటే పురుగులు వస్తుంటాయి కదా, అయితే చాలామంది ఏం చేస్తారంటే కెమికల్ కాంపోజిషన్తో ఉన్న పెస్టిసైడ్ వేసేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసినట్టయితే అవి యూరోపియన్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండదు, ప్లస్ అలాగే యుఎస్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండదు, ప్లస్ ఈవెన్ ఇంటర్నేషనల్ మన యుఏఈ కంట్రీస్లో చూసినట్టయితే కూడా వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే ఆ నేచురల్ పెస్టిసైడే యూజ్ చేసుకోవాలి. అంటే నేచురల్ పెస్టిసైడ్స్ ఏ కంపెనీస్ అమ్ముతున్నాయో ఆ కంపెనీస్ యొక్క నేచురల్ పెస్టిసైడ్స్ కొనుక్కొని స్ప్రే చేస్తే అది నేచురల్గా ఉంటుంది. ఇంకోటి ఇందులో కూడా చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఏంటంటే చాలామంది ఏమంటారంటే మేము కూడా నేచురల్ పెస్టిసైడ్స్ అమ్ముతున్నాము, మా దగ్గర నేచురల్ ఉందని చెప్తారు. కానీ అందులో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సింథటిక్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ వేసేస్తారు. ఆ నేచురల్గా ఉండదు. చెప్పడానికి ఏముంటుంది నేచురల్, కానీ అది నేచురల్గా ఉండదు. కాబట్టి మీరు కరెక్ట్గా రీసెర్చ్ చేయండి, ఆ ప్రోడక్ట్ యొక్క కరెక్ట్ రీసెర్చ్ చేయండి. మీరు స్ప్రే చేసే ప్రోడక్ట్ ఇన్డెప్త్గా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత అదే స్ప్రే అయిందా లేదా అది చూడండి. మరి ఆ మట్టిలో కూడా కలిపే ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఎరువులు అవి ఉంటాయి కదా, అది కూడా కెమికల్ కంపోజిషన్తో ఉన్నాయా లేదంటే అది నేచురల్ కంపోజిషన్తో ఉన్నాయా అది కూడా మీరు చూడండి. ఒక జనరల్గా ఎవరైనా చెప్పేస్తారు మేము నేచురల్ వేసినాము, ఈ నేచురల్ ప్రోడక్ట్ ఉన్నదని చెప్తారు, మీరు తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు లాస్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫార్మర్స్ చేసుకునే పని, కానీ మీరు యాజ్ ఎక్స్పోర్టర్స్కి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే నాకు చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటారు. కాబట్టి ఇందులో ఒక విషయం ఏముంటుందంటే కొంతమంది జనరల్గా ఏం చేసుకుంటారంటే చూస్తారు ఒక ఏరియాలో ఫామ్ ఉంది, అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి చూస్తారు. చూసిన తర్వాత కాంటాక్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళే డాక్యుమెంటేషన్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు. ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఇప్పుడు ప్రోడక్ట్ అయితే ఉంది కదా మనం ఎక్స్పోర్ట్ చేద్దామన్నట్టు ప్లానింగ్ చేసేసి కొంత డబ్బు ఏం చేస్తారంటే అడ్వాన్స్గా వాళ్ళకి ఇచ్చేస్తారు. అక్కడ ఇచ్చేస్తారు, ఇక్కడ షిప్మెంట్ కోసం రెడీ చేస్తారు. కానీ అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఆ ఫామ్ నుంచి వచ్చే ఐటమ్స్లో కెమికల్ కాంపోజిషన్ ఉందని తెలిసినప్పుడు ఆ ప్రోడక్ట్ రిజెక్ట్ అయిపోతుంది. కానీ ఈ ఎక్స్పోర్టర్స్ ఈ స్టార్టింగ్ చేసే వాళ్ళు ఎక్స్పోర్టర్స్ ఆల్రెడీ వాళ్ళు అయితే డబ్బులు అక్కడ అడ్వాన్స్గా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు అక్కడి నుంచి రావు, అది లాస్ అయిపోతుంది. చాలామందికి అక్కడ లాస్ అయిపోతుంది. వాళ్ళు ఫార్మర్స్ ఇవ్వరు రిటర్న్గా, ఇప్పుడైతే ఇవ్వలేము తర్వాత ఇస్తామన్నట్టు అలా తింపుతూ ఉంటారు. అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎక్స్పోర్టర్స్తో. కాబట్టి మీరు ఈ జాగ్రత్త ఫస్ట్ స్టార్టింగ్ నుంచే జాగ్రత్తగా ఉంటే ఏమవుతుందంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు ఏదైనా ఫార్మర్కి అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇవి అన్నీ చూడాలి, వాళ్ళు ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు, ఏదో ఒకటి మనకేం సంబంధం అన్నట్టు అనుకున్నారనుకోండి అక్కడ లాస్ జరిగే అవకాశం ఎక్స్పోర్టర్కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ మీరు అక్కడ అడగండి ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు, ఏ ఐటమ్స్ వాడినారు. మరి దాన్ని కావాలంటే మీరు ఇంటికి వెళ్ళేసి కొద్దిగా ఆ కెమికల్ తీసుకొని ఆ పేరు, అది కంపెనీ పేరు ఉంటుంది కదా, దాన్ని సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి, గూగుల్లో చూడండి అది నేచురలా కాదా, మరి ఆ కంపెనీ వాళ్ళు నేచురల్ ఫామ్లో వాడుతున్నారా లేదా, కొద్దిగా అది రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు మీరు అడ్వాన్స్ ఇచ్చినట్టయితే మీకు లాస్ అనేది జరగదు. లేదంటే అడ్వాన్సెస్ ఇచ్చేస్తారు, ప్రోడక్ట్ తీసుకుంటారు, కానీ ఆ ప్రోడక్ట్ రిజెక్ట్ అయిపోతుంది, అక్కడ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది పోర్ట్లోనే ఉంటుంది, అక్కడే స్టక్ అయిపోతుంది, అక్కడ నుంచి లాస్ జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మల్టిపుల్ క్రాప్స్ గ్రో చేస్తున్నారా లేదా అది కూడా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒకటే క్రాప్ గ్రో చేస్తే ఏమవుతుందంటే అందులో అంత బలం అనేది ఉండదు, ఆ ప్రోడక్ట్లో అంత బలం అంత క్వాలిటీ ఉండదు. కాబట్టి ఆ ప్రోడక్ట్కి ఒక డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో ఒకటి తినేస్తాం, కానీ ఫారిన్ కంట్రీస్లో అలా ఉండదు. వాళ్ళు తిన్న తర్వాత కూడా అది ఎంత ఎఫెక్ట్ చేస్తున్నది బాడీ మీద, ఎంత ప్రోటీన్స్ వస్తున్నాయి అదంతా వెరిఫై చేస్తారు. వాళ్ళ ఆ క్యాల్కులేషన్ వేరే ఉంది. వాళ్ళు డిసీజెస్ని కూడా ఒక డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు మనకి ఇక్కడ డిసీజ్ వస్తే మనం వెళ్ళేసి మెడికల్ నుంచి ఒక గోళీలు తీసుకుని తినేస్తాం. కానీ అదే అమెరికా అనుకోండి, అక్కడ అలా ఉండదు. ఒక పెద్ద హిస్టరీ తయారు చేస్తారు, వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు, చేసిన తర్వాత అదంతా ఒక వారం తర్వాత గోళీలు ఇస్తారు. అలాంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలిసిందనుకోండి ఇక్కడ వచ్చే ఐటమ్స్ వాళ్ళు తిన్నారు, ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయని తెలిసిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది
మీ మీ మీరు సపోజ్ అండి అలాంటి ప్రోడక్ట్ పంపించినారనుకోండి, అక్కడ వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు మీ ప్రోడక్ట్ ఒక డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే డిమాండ్ తగ్గితే మీ సేల్స్ అనేవి తగ్గుతాయి, మీ ప్రాఫిట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో తగ్గిపోతుంది. అంటే ఇలాంటి విషయాల మీద మీరు గమనించి బిజినెస్ చేసినట్టయితే 100% మీరు సక్సెస్ అవుతారు. ఇంకా హార్వెస్టింగ్ కూడా కరెక్ట్ ఉండాలి. అంటే కొన్ని ఫార్మింగ్లో ఎలా ఉంటుందంటే వాటర్ కాంటెంట్ కూడా ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే తొందరగా పాడైపోతుంది. తొందరగా కావడంతో జరుగుతుందంటే అది షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అంటే ఒక వారం రోజులు ఉండే ప్రోడక్ట్ 2-3 డేస్లోనే పాడైపోతుంది. 15 డేస్లో ఉండే ప్రోడక్ట్ తొందరగానే పాడైపోతుంది. అది ఎంత లాంగ్ ఉంటుందో దాన్ని షెల్ఫ్ లైఫ్ అంటాం. అయితే అది లాస్ వాటర్ కాంటెంట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అక్కడ ఆ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్డర్ అయితే ఇచ్చేసినారు, అడ్వాన్స్ ఇచ్చేసినారు. ఎక్స్పోర్టర్ ఏం చేసినారంటే అడ్వాన్స్ ఇచ్చేసి ప్రోడక్ట్ తీసుకున్నారు, కానీ అది ఇన్ జర్నీలోనే షిప్పింగ్ చేసేటప్పుడే అది పాడైపోయింది. అప్పుడు ఏమవుతుంది, లాస్ అయిపోతుంది, చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్స్పోర్టర్కి. కాబట్టి ఈ హార్వెస్టింగ్, రెయిన్ హార్వెస్టింగ్ ఎలా చేస్తున్నారు, మరి ఎంత వాటర్ ఇస్తున్నారు, ఇదంతా కూడా మీరు చూడాలి. మరి ఆ ఫ్రూట్స్లో, ఆ ఐటమ్ ప్రోడక్ట్స్లో ఎంత క్వాలిటీ ఉంది, మరి ఎన్ని రోజులు ఉండబోతుంది, అది టెస్టింగ్ చేసుకొని మీరు చేసినట్టయితే చాలా బాగుంటుంది. మీకు లాసెస్ అనేవి తగ్గుతాయి. అంటే లాస్ జరగదు, మంచిగా చేసుకుంటే అసలే జరగదు. లేదైనా కానీ ఒక 5-10% లాస్ జరిగినా కానీ ఎక్కువ జరగదు. అంటే అప్ డౌన్ 5% అయితే ఇప్పుడు ప్రోడక్ట్లో పెడతాం, ఎట్లయినా ఒక 5% ప్లస్ ఆర్ మైనస్ అని పెడతాం, 5-10% ఈ తినే ఐటమ్స్లో. కానీ 20%, 30% ప్లస్ ఆర్ మైనస్ పోయిందనుకోండి, అప్పుడు అసలు ప్రాఫిటే రాదు, మొత్తం లాసే అయిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మీరు చూడండి. ఏంటంటే ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడుతున్నారా, లేదంటే నేచురల్ వాడుతున్నారా, ఎలాంటి హార్వెస్టింగ్ చేస్తున్నారు, ఇదంతా చూసిన తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ చూసిన తర్వాతనే అడ్వాన్స్ ఇవ్వండి. ఎవరికి? ఫార్మర్స్కి. ఈ ప్రోడక్ట్ని ఫస్ట్ టెస్టింగ్ చేసుకొని మొత్తం చేసిన తర్వాతనే అడ్వాన్స్ ఇవ్వండి. లేదంటే మీరు అక్కడ అడ్వాన్సెస్ ఇచ్చేస్తారు, మీకు లాస్ అనేది జరిగిపోతుంది. ఇంకా నేను వేరే వీడియోస్ కూడా నా ఛానల్లో పెడతాను, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లస్ కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు నా ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ప్లస్ నా ట్రైనింగ్ ఏంటంటే డీటెయిల్గా స్టెప్ బై స్టెప్, వర్డ్ బై వర్డ్ ఉంటుంది. ప్లస్ ఫ్యూచర్లో మీకు ఎలాంటి లాస్ అనేది జరగదు. డాక్యుమెంటేషన్ కూడా మేము చేసిస్తాము, అది కూడా అక్యురేట్గా ఉంటాయి, ఎలాంటి లాస్ అనేది జరగదు, చీప్గా ఉండదు, పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ వేలో మీకు మొత్తం చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మీరు 100% సక్సెస్ అవుతారు. మీరు ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో బిజినెస్ చేయాలి. ఈ ఆర్గానిక్ ఫుడ్ బూమింగ్గా ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో దీని భూమి ఇంకా పెరగబోతుంది. ఇండియా నుంచి చాలా ప్రోడక్ట్స్ వెళ్ళబోతున్నాయి. కాబట్టి మీరు కూడా ఇందులో ఎక్కువ సంపాదించాలని అనుకుంటే ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ని కొద్దిగా సీరియస్ తీసుకోండి. ఏదో టైంపాస్గా వచ్చేసి టైంపాస్గా వెళ్ళినట్టు కాదు. మీరు దీన్ని సీరియస్ బిజినెస్గా ఫస్ట్ తెలుసుకోండి. ఇది సీరియస్ బిజినెస్ అని ఫస్ట్ తెలుసుకొని మీరు ఒక గోల్ సెటప్ చేసుకొని నన్ను కలవండి. ఈ ప్యాకేజ్ తీసుకోండి, ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి, బిజినెస్ స్టార్ట్ చేయండి. 100% మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అయితే ఆల్ ద బెస్ట్. వీడియో కింద డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.